అందరికీ నమస్తే అండి. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే, ఆ 4 రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేశారు. జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ గారు, టీడీపీ తరపున భాష్యం రామకృష్ణ గారు, సానా సతీష్ గారు అండ్ చింతకాయల విజయ్ గారు. సో, వీళ్ళ ప్రొఫైల్స్ ఒక్కసారి చూస్తే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం, ఒకరు కాపు సామాజిక వర్గం, ఒకరు బీసీ. ఇక్కడ లింగమనేని రమేష్ గారికి జనసేన ఇవ్వడం మేబీ ఆ పార్టీ పరంగా అది యాక్సెప్ట్ చేయొచ్చు కాక, కానీ ప్యూర్లీ అతను జనసేన పార్టీ కోసం పెద్దగా కష్టపడిందంటూ ఏమీ లేదు. పార్టీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది, ఇంటరాక్ట్ అయింది పెద్దగా ఏమి ఉండదు, గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు. అంటే ఆయన అంతా ఓన్లీ కార్పొరేట్ శక్తి, ఆయన బిజినెస్లో ఆయన పారిశ్రామిక వ్యవహారాలు అన్నీ ఆయనకు ఉంటాయి. ఓన్లీ ఫైనాన్షియల్గా జనసేన పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నారు. పార్టీ అంటే అంత ఈజీ కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్తోనే పార్టీ నడవదు, కష్టం. సో అందుకని లింగమనేని రమేష్ గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీకి కొంత ఫండింగ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం ఆ పక్కన చాలా వ్యవహారాలు ఉంటాయి కదా. సో కాబట్టి దానిలో భాగంగా లింగమనేని రమేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం మేబీ ఆయనకు రాజ్యసభ ఇస్తే ఇవ్వచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు చూస్తే ఎక్కడెక్కడో ఉంటాయి. ఏది కాళ్ళకు హవాయి చెప్పులు వేసుకొని రాజకీయం చేస్తాను, లేదా 25 కేజీలు బియ్యం కోసం కాదు, 25 భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను, ఇలా రకరకాల చాలా చెప్తారు. అటువంటిది తన పార్టీ నుంచి రాజ్యసభకు ఒక వ్యక్తిని పంపించాలి అన్నప్పుడు, లేదా తన పార్టీ నుంచి శాసన మండలికి ఒక వ్యక్తిని పంపించాలి అన్నప్పుడు బాగా చదువుకొని వ్యవస్థల మీద ఐడియా ఉండి, రాజకీయ పొలిటికల్ ఐడియాలజీ ఉండి, నేనైతే ఒకటే చెప్తా, బ్యూరోక్రసీ అంటే సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళను, సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళను, సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళు ప్రతిభ టాలెంటెడ్ అవ్వచ్చు, కానీ అదృష్టం కలిసి రాక అవ్వలేకపోవచ్చు. సో అలా కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి పిలిచి, వాళ్ళకి రాజకీయాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి, సిస్టమ్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి, వాళ్ళకి రాజకీయాల్లోకి పిలిచి నాయకులుగా మార్చి తన పార్టీకి ఆయుధాలుగా వాడుకుంటూ ఉపయోగపడతారు కదా. సో అటువంటి వాళ్ళకి చట్టసభలకు పంపించాలి కదా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు అలా ఆలోచించలేదు. తన పార్టీలో చాలామంది ఉన్నారు యువత, అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సింది. మంచి ఫైర్ యువత ఉన్నారు, పొలిటికల్ ఐడియాలజీ, మంచి డేటా రీసెర్చ్ చేసే ఐడియా, సోషల్ మీడియాలో మంచి పోస్టింగ్ మీన్స్ సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఎమ్మెల్సీ అవకాశమైనా ఇవ్వాల్సింది. ఎమ్మెల్సీ ఏమో తన కుటుంబ సభ్యుడు, తన సోదరుడు, రాజ్యసభ ఏమో తనకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సరే, ఇది పక్కన పెడితే టీడీపీ వాళ్ళు కూడా అంతే. టీడీపీ వాళ్ళు కూడా అదే పద్ధతి. టీడీపీ వాళ్ళు ఏమి డిఫరెంట్గా, ఇప్పుడు సానా సతీష్ గారు ఏమిటి, 2024కు ముందు ఆయన ఏమని తెలుసా? టీడీపీ క్యాడర్కి ఆయన ఏమని తెలుసా? 2024కు ముందు ఆయన ఏమైనా పార్టీలో 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఏమైనా పనిచేశారా? లేదు కదా. 2024కు ముందు పార్టీలో యాక్టివ్ అయ్యారు, కాకినాడ లోక్సభ సీటు ఆశించారు, నారా లోకేష్ గారికి బాగా సన్నిహితుడయ్యారు, దగ్గరయ్యారు, ఢిల్లీ వ్యవహారాల్లో పట్టు సాధించారు, మంచి లైజనింగు, లాబింగు, పైరువేలు, కార్పొరేట్ వ్యవహారాల్లో ఆరితేరారు. దాంతో పార్టీకి ఉపయోగపడతారని చెప్పి అప్పుడు రాజ్యసభ ఇచ్చారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. నథింగ్ బట్ ఆయన ఏమి పార్టీ జెండా మోసిన గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకుడేమీ కాదు. భాష్యం రామకృష్ణ గారు పార్టీకి దాదాపుగా 15 ఏళ్ళ నుంచి వెనుదనుగా ఉన్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా కష్టపడ్డారు, బ్యాక్ ఎండ్లో ఆయనకి ఇచ్చారు. ఇంకా విజయ్ గారు అయ్యన పాత్రుడు గారి కుమారుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు, సొంతంగా వ్యవస్థ క్రియేట్ చేశారు, అండగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు. సో ఇక్కడ మూడిట్లో ఒకటైనా సరే సామాన్యులకు ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ వాళ్ళు కూడా ఒక సామాన్యులకు ఇవ్వచ్చుగా. నిరుద్యోగ యువత నుంచి ఒకరిని ప్రతినిధిగా రాజ్యసభకు పంపించవచ్చుగా. ఇప్పుడు విజయ్ గారు యువతే కావచ్చు, యూత్ కావచ్చు, కానీ వారసుడు కదా, పార్టీ వ్యక్తే కదా. అంటే సామాన్యునికి ఎందుకు పంపించలేదు? అందరికీ కార్పొరేట్ చరిత్ర, భారీగా డబ్బులు వాళ్ళకే ఇచ్చారు. మొత్తం 4 కూడా అదే ఒక రకంగా. విజయ్ గారు కార్పొరేట్ చరిత్ర కాకపోవచ్చు, పొలిటికల్ చరిత్ర, కానీ డబ్బులు ఉన్నాయి. మిగిలిన 3కి కార్పొరేట్ చరిత్ర ఉంది. సో అభ్యర్థుల ఎంపిక అయితే సగటు తటస్థ వర్గాలకైతే మాత్రం నచ్చదు, నాకైతే నచ్చలేదు. నా వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే. మేబీ టీడీపీ జనసేన నన్ను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు కాక. ఈ విషయంలో జగన్ గారు కొంత బెటర్ అని నేను ఎందుకు అన్నానంటే, ఆయన కూడా పరిమళ నత్వానీ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఆయన కూడా అమ్ముకున్నారు, రిలయన్స్ వాళ్ళకు అమ్ముకున్నారు. దానిలో నేనేమి జగన్ గారిని సపోర్ట్ చేయను. పరిమళ నత్వానీ గారికి ఇవ్వడమే అనవసరం, ఆయన మన రాష్ట్రం గురించి మాట్లాడలేదు, వేస్ట్. సో ఆయనకు అమ్ముకున్నారు. కానీ మిగిలినవి కొంతమందికి సామాన్యులకి ఇచ్చారు. కొంత వాళ్ళు అయోధ్యరామరెడ్డి గారికో అండ్ వైవి సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నప్పటికీ గొల్లబాబురావు గారు ఎవరండి?
ఒక సామాన్య ఎమ్మెల్యే అండి. ఆయన దగ్గర విపరీతంగా 1,000 కోట్లు 100 కోట్లు లేవు. ఒక దళితుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయారు. అరే పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి సో ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎలా? సో ఇవ్వలేదు కాబట్టి రాజ్యసభకు పంపిద్దామని చెప్పి రాజ్యసభ ఇచ్చారు ఆయనకి, సామాన్యుడికి. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన కూడా పెద్ద కార్పొరేట్ శక్తి ఏమీ కాదు, ఆయన ఒక మిడిల్ క్లాస్. మళ్ళీ ప్లస్ కరప్షన్ కూడా ఆయన మీద పెద్దగా ఆరోపణలు ఉండవు, ఆయనకు రాజ్యసభకు పంపించారు తను నమ్ముకొని ఉన్నారు కాబట్టి. అంటే ఇలా కొన్ని విషయాల్లో జగన్ గారు కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది, ఎంతో కొంత సామాన్యులకు ఆ స్థాయి అవకాశం కల్పించారేమో అనిపిస్తుంది. ఇక్కడ కూటమి వాళ్ళు వరలరామయ్య గారు ఉన్నారండి. పాపం పార్టీలో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, పార్టీని నమ్ముకొని పార్టీ ఆఫీస్లోనే ఉంటాడు ఆయన. మేబీ ఏంటది గతంలో ఆయన పదవులు ఇచ్చి ఉండొచ్చు, ఆయన కుమారుడికి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో గెలవము అని తెలిసిన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. అటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సింది కదా. అండ్ మైనారిటీల్లో ఎవరు లేరా? షరీఫ్ గారు ఉన్నారు. పాపం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్గా ప్రాణాలకు తెగించారు ఆయన. ఎంతో త్యాగం చేశారు, ఎంతో అండగా నిలబడ్డారు. అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. లేదా వీళ్ళిద్దరూ కాదు, మైనారిటీలోనో లేదంటే బీసీల్లోనో ఎస్సీల్లోనో సామాన్య యువత సామాన్య మహిళల్ని ఎవరైనా చూసి మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చుగా. అట్లీస్ట్ 4లో 1 సరే సామాన్యులకు ఇవ్వాల్సిందే, ఇవ్వాల. సో ఇంకెక్కడ రాజకీయాలు మారుతాయి, ఇంకెక్కడ వ్యవస్థను మారుస్తారు? కబుర్లు చెప్పడం తప్ప. సో అందుకే అందరూ ఒకటే, అందరూ ఒకే తోనలో ముక్కలు అనమాట. అందుకే వీళ్ళకి అతి భజన కూడా చెయ్యొద్దు, ఎవరు కూడా అతిగా నమ్మొద్దు ఈ పార్టీలని, ఈ నాయకుల్ని కూడా. ఏ నాయకుడిని ఏ పార్టీని అతిగా నమ్మొద్దు. థ్యాంక్ యూ.